నమస్తే. తెలంగాణ బీజేపీకి ఏమైంది? 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో 35% ఓట్లు కొల్లగొట్టి కాంగ్రెస్తో సమానంగా 8 సీట్స్ గెలుచుకున్న బీజేపీ ఎందుకు స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోయింది? ఎందుకు గ్రూప్ పాలిటిక్స్కి పరాకాష్ఠగా మారింది? కొత్త వారికి ప్రవేశం లేదని ఎందుకు డోర్స్ క్లోజ్ చేసింది? సరైన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారని తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ పీకటానికి కారణం ఏంటి? ఒక్కసారి తెలంగాణ బీజేపీ గ్రాఫ్ చూద్దాం. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ తెలంగాణలో 4.13% ఓట్లు, 5 సీట్లు గెలుచుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటే గెలిచింది. కానీ ఓట్లు మాత్రం 6.98%కి పెరిగాయి. 2019 పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆ పార్టీకి 4 సీట్స్, 19.65% ఓట్లు వచ్చాయి. ఇక 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. ఓట్లు మాత్రం 14% సంపాదించింది. 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్తో ఈక్వల్గా 8 సీట్స్ గెలుచుకుంది. ఓట్లు కూడా భారీగా పెరిగాయి. 35.35% ఓట్లు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో సాధించింది. బీజేపీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. 2020 మార్చిలో బండి సంజయ్ చీఫ్ అయిన తర్వాత పార్టీలో జోష్ పెరిగింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ల సంఖ్యను 4 నుంచి 48కి పెంచుకుంది. అప్పుడే పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. బీఆర్ఎస్లో బలమైన బీసీ నేతగా ఉన్న ఈటెల రాజేందర్ బీజేపీలో చేరారు. ఏనుగు రవీందర్ రెడ్డి, తులా ఉమ లాంటి నేతలు కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు. ఈటెల రాజీనామాతో వచ్చిన హుజురాబాద్ బై ఎలక్షన్లో 23,000కు పైగా ఓట్ల మెజారిటీతో బీజేపీ విజయం సాధించింది. జోరు మీదున్న బండి సంజయ్ని ఎన్నికలకు 3 నెలల ముందు తప్పించి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించారు. దీంతో పార్టీలో దూకుడు తగ్గింది. ఆ తర్వాత రకరకాల రీజన్స్తో పార్టీ స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. బీజేపీలో గ్రూపుల సంగతి ఒకసారి చూద్దాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీలో ఒక బలమైన గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నారు. ఎంపీ లక్ష్మణ్, రామచంద్రరావు లాంటి టాప్ లీడర్స్ ఈ గ్రూప్లో ఉన్నారు. రామచంద్రరావును పార్టీ చీఫ్గా చేయటం నుంచి నిన్న మొన్నటి జూబ్లీహిల్స్ ఎన్నిక సూపర్విజన్ దాకా ఈ గ్రూపే చూసుకుంది. బీజేపీలో మరో గ్రూప్ లీడర్ బండి సంజయ్. ఈయన మాస్ లీడర్. ఈయన టీంలో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్, గోడెం నగేష్తో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇక ఈటెల రాజేందర్ గ్రూప్లో మల్కాజ్గిరి, హుజురాబాద్ నేతలు ఉన్నారు. ఎంపీ రఘునందన్ రావు ఈ టీంకు సపోర్ట్ చేస్తుంటారు. ధర్మపురి అరవింద్ కేసీఆర్ కూతురు కవితను ఓడించడంతో ఆయన ఇమేజ్ బాగా పెరిగింది. ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, మహేశ్వర్ రెడ్డి అరవింద్కు సపోర్టుగా ఉన్నారు. ఇక బీజేపీ నుంచి సస్పెండ్ అయిన రాజాసింగ్ పార్టీకి అనధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ఏం చేయాలో ఏం చేయకూడదో ఆయన చెప్తూ ఉంటారు. ఇక బీఆర్ఎస్పై బీజేపీలో కన్ఫ్యూజన్ విషయం గురించి మాట్లాడదాం. తెలంగాణ బీజేపీ 2 గ్రూపులుగా స్ప్లిట్ అయింది. కారుతో పొత్తు పెట్టుకుంటేనే బీజేపీకి అధికారం అన్నది ఒక గ్రూప్ వాదన. ఈ గ్రూప్కు కిషన్ రెడ్డి లీడర్. బీఆర్ఎస్ను బొందపెట్టి మనం ఎదుగుదాం అనుకునే వారిది ఇంకొక బ్యాచ్. దాని సారథి బండి సంజయ్. తెలంగాణ బీజేపీపై హైకమాండ్ అసంతృప్తి గురించి ఒకసారి చూద్దాం. రీసెంట్గా సౌత్ ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. తెలంగాణ ఎంపీలు ప్రతిపక్ష పాత్రను సరిగ్గా పోషించటం లేదని సీరియస్ అయ్యారాయన. యాక్టివ్గా పనిచేయటం లేదని, పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏడాది క్రితం బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మోదీని కలిసినప్పుడు కూడా గ్రూపులు మానేసి ఫీల్డ్లో ఫైట్ చేయండి అని అడ్వైజ్ ఇచ్చారు. మీరు సెకండ్ ప్లేస్లోకి రండి, ఫస్ట్ ప్లేస్లోకి ఎలా తీసుకురావాలో మేం చెప్తామని ప్రధాని వీరికి తలంటు పోశారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా తెలంగాణ లీడర్లు హాల్ మీటింగ్స్ తప్ప ప్రజాక్షేత్రంలో పోరాటం చేయట్లేదని తనను కలిసిన నాయకులతో అంటున్నారు. స్టేట్ ప్రెసిడెంట్ పెట్టిన మీటింగ్లకు ఎంపీలు, ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంపై బిఎల్ సంతోష్ క్లాస్ పీకారు. మీరు నిద్రమత్తు వీడాలి, గ్రూపులు కట్టడం మానేయాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక తెలంగాణ బీజేపీని ప్రభావితం చేస్తున్న యాక్టివ్ సెన్సార్షిప్ గురించి ఒక్కసారి చూద్దాం. తెలంగాణ బీజేపీలో అన్ని విభాగాలు విశ్రాంతి దశలో ఉన్న 24 అవర్స్ యాక్టివ్గా పనిచేసే డిపార్ట్మెంట్ ఒకటి ఉంది. అదే సెన్సారింగ్ డిపార్ట్మెంట్. ఏ బీజేపీ నాయకుడన్నా ఒక కార్యక్రమం తీసుకోవాలంటే ఈ విభాగం అనుమతి తప్పనిసరి. కాంట్రాక్టర్లు, రియల్టర్లకు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు మాట్లాడకుండా నియంత్రించే ఈ విభాగం ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని ఆదేశాలు ఇస్తుంది. కాంట్రాక్టర్లు, రియల్టర్ల సంక్షేమం దేశానికి ఎంతో అవసరమని, వారి అవినీతిపై ఆరోపణలు చేయకూడదని ఈ విభాగం
నేతలకు సూచిస్తుంది. ఈ స్టేట్ లెవెల్ సెన్సార్ డిపార్ట్మెంట్ గురించి హైకమాండ్ కూడా జుట్టు పీక్కుంటుంది. లీడర్స్ ఏ కార్యక్రమం చేయకుండా అకేషనల్ ప్రెస్ మీట్స్కే పరిమితం కావటం పార్టీకి మంచిది కాదని హైకమాండ్ భావన. ఇక నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి, రానున్న అసెంబ్లీ ఎలక్షన్స్కు ఏడాది ముందు దాకా రామచంద్రరావు లీడర్షిప్లో పార్టీని స్లీపింగ్ మోడ్లో ఉంచి చివరి సంవత్సరంలో పార్టీని పరుగులు పెట్టిస్తే జూబ్లీహిల్స్ పరిస్థితే రిపీట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. జూబ్లీహిల్స్లో బీజేపీ ఓటర్ బీఆర్ఎస్కు ఓటు వేశాడు. పార్టీ సీనియర్లు ప్రో కాంట్రాక్టర్, ప్రో కాంగ్రెస్, ప్రో బీఆర్ఎస్ వైఖరిని ఎన్నికల దాకా చూపించి ఎన్నికలకు ముందు కేవలం యాంటీ ముస్లిం సెంటిమెంట్తో సీట్లు గెలవగలుగుతారో లేదో వెయిట్ అండ్ సీ.